నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొట్టుకునేదాకా వెళ్లింది. గల్ఫ్ కార్మికులకు నష్టపరిహారం అందించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గల్ఫ్ కార్మికులకు నష్టపరిహారం అందించామంటుంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే వేల్పూర్లో కాంగ్రెస్ కనువిప్పు కార్యక్రమం నిర్వహించింది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ నేతల నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలను కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. రెడ్డిగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొట్టుకునేదాకా వెళ్ళింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య రాజకీయ రణరంగం తలపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి వేల్పూర్ లో ఇవాళ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య పరస్పర బాహాబాహి తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ తరఫున ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో కనువిప్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో అటు గల్ఫ్ కార్మికులు అత్యధికంగా ఉంటారు. వారికి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయడం, వీటితో పాటుగానే ప్రతి గల్ఫ్ కార్మికుడు చనిపోతే కనుక 5 లక్షల రూపాయల రేషియో ఇవ్వడానికి సంబంధించి కూడా ఇటీవల మాజీ మంత్రి ఒక కార్యక్రమంలో అటు ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు. ప్రధానంగా ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు, అరాకొరాగా ఈ యొక్క నష్టపరిహారాలు చెల్లిస్తున్నారు అనేది కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మానాల మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సొంత గ్రామం వేల్పూర్ లో కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దినట్టు తెలుస్తా ఉంది. అయితే 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గల్ఫ్ బాధితుల కోసం ఏం చేసిందో చెప్పాలనేటటువంటిది కూడా అటు వేముల ప్రశాంత్ రెడ్డిని ప్రజల సమక్షంలోనే ఆయన విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కనువిప్పు కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేకు కనువిప్పు చేస్తామనేటటువంటిది కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ యొక్క వేల్పూర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా కొట్టుకునేదాకా ఈ యొక్క వివాదం చెలరేగినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున బాహాబాహికి నేతలు దిగడంతో కూడా కొంత అదుపు చేయలేకపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈ యొక్క అంశానికి సంబంధించి పలు కేసులు కూడా విధించి అదేవిధంగా ఆ గ్రామంలో కర్ఫ్యూ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ నేతలను ఆ యొక్క కార్యక్రమంలోనే బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. కాంగ్రెస్ నేతల పైన కూడా దాడి చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క అంశానికి సంబంధించి ఆ దాడి జరుగుతున్న సమయంలో అటు కాంగ్రెస్ నేతలను కూడా అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరిగినటువంటి సమయంలో పోలీసులు వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది జరిగిన ఒక 2 గంటల తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఏకమై అటు వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆయనని ప్రధానంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి కనువిప్పు పిలుపుతో కొంత ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కొంత అప్రమత్తమయ్యారు. ఆయనతో పార్టీ శ్రేణులను కూడా కొంత అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. ముందస్తుగానే ఈ యొక్క ఘటనలు జరుగుతాయనేటటువంటి హెచ్చరికల నేపథ్యంలో కొంత అద్దుమణించేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క పోలీసులు కొంత కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క కనువిప్పు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ
ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నంగి దేవేందర్ రెడ్డి పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వేల్పూర్ లో జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ బందోబస్తు మోహరించి ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడి పైన బీఆర్ఎస్ నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పరస్పరంగా అటు మొదట బీఆర్ఎస్ నేతలు ఆ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కనువిప్పు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేవేందర్ రెడ్డి పైన అటాక్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనికి ప్రతీకార చర్యగా కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి స్వగ్రామంలో ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కూడా బాహాబాహి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కర్ఫ్యూ కూడా విధించినట్లయితే తెలుస్తాం. రైట్ రాజు, థ్యాంక్ యూ. పోలీసు